హలో ఫ్రెండ్స్, మీరు డేటాబేసెస్ అండర్స్టాండింగ్లో ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? ఎస్క్యూఎల్ అంటారు, నో ఎస్క్యూఎల్ అంటారు, అసలు ఏంటివి అని మీరు కన్ఫ్యూజ్ అవుతుంటే ఈ వీడియో అనేది మీకు ఎంతగానో యూజ్ అవుతుందండి. సో ఎస్క్యూఎల్ అనేది ఏంటి అంటే ఇది ఒక స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. అంటే ఏంటంటే మన డేటాని మనం ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేయాలి, ఒక పర్టికులర్ స్కీమా ముందే పెట్టేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ నెంబర్, నేమ్, ఈమెయిల్, ఇలా పర్టికులర్గా ఒక స్కీమాని డిఫైన్ చేసుకొని ఆ స్కీమాలోనే మనము రోస్ అండ్ కాలమ్స్ టైప్లో మనం ఫిక్స్డ్గా డేటా స్టోర్ చేయాలి, ఒక స్ట్రక్చర్డ్ వేలో స్టోర్ చేయాలి అంటే ఎస్క్యూఎల్ కి వెళ్తాం. ఓకే, అలా కాదు నాకు అసలు ఫ్లెక్సిబిలిటీ కావాలి, నేను పర్టికులర్ స్ట్రక్చర్ పెట్టుకోను, స్కీమా ముందే డిఫైన్ చేసుకోను, ఓకే అప్పటికప్పుడు నాకు డైనమిక్గా నాకు ఫ్లెక్సిబుల్గా నేను ఎలా కావాలంటే అలా డేటా స్టోర్ చేసుకోవాలి అని అనుకుంటే అప్పుడు నో ఎస్క్యూఎల్ కి వెళ్తాం అనమాట. అర్థమవుతుందా? సో ఇక యూస్ కేసెస్ గురించి మాట్లాడితే మనకి ఎస్క్యూఎల్ బేస్డ్ లాంగ్వేజెస్ ఎక్కడ యూజ్ చేస్తాము అంటే బ్యాంకింగ్ అప్లికేషన్స్ కానీ, ఈఆర్పీస్ కానీ వాటికి కంపల్సరిగా మనం ఎస్క్యూఎల్నే యూజ్ చేస్తాం. ఓకే, అలా కాకుండా మనకి రియల్ టైమ్ అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, చాటింగ్ అప్లికేషన్స్, ఇలా లార్జ్ అమౌంట్స్ ఆఫ్ డేటా, బిగ్ డేటా డీల్ చేయాల్సి వచ్చిన ప్రతి కేసులో కూడా మనం నో ఎస్క్యూఎల్ వైపే వెళ్తాం అనమాట. ఇక ఎగ్జాంపుల్స్ గురించి మాట్లాడితే ఏదైతే MySQL, MySQL అంటాము, ఆర్కిల్, ఓకే సో అలాగే మనకి మైక్రోసాఫ్ట్ సీక్వెల్, ఇవన్నీ కూడా మనకి ఎస్క్యూఎల్ బేస్డ్ ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు. అలాగే మాంగోడిబి, కెసెండ్రా, ఇటువంటివన్నీ కూడా మనం నో ఎస్క్యూఎల్ కి ఎగ్జాంపుల్స్ గా చెప్పుకోవచ్చు అనమాట. ఓకే, సో ఫ్రెండ్స్ మీరు ఎస్క్యూఎల్ ని బేసిక్ టు అడ్వాన్స్డ్ మన తెలుగులో నేర్చుకోవాలి అని అనుకుంటే మన వెబ్సైట్ teluguwebguru.in లో ఫుల్ కోర్స్ అనేది ఉంది. మీరు అక్కడ నుండి తీసుకొని లైఫ్ టైం యాక్సెస్ తో మీరు ఎస్క్యూఎల్ కోర్స్ ని చాలా ఈజీగా బేసిక్ టు అడ్వాన్స్డ్ PLSQL తో సహా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసాం, మీరు అక్కడ చూడొచ్చు. అండ్ మీరు ఎస్క్యూఎల్ ఆర్ నో ఎస్క్యూఎల్ దేన్ని యూజ్ చేస్తున్నారు, అది కూడా అందులో ఏ పర్టికులర్ టెక్నాలజీ, ఎస్క్యూఎల్ అయితే అందులో ఏది యూజ్ చేస్తున్నారు, నో ఎస్క్యూఎల్ అయితే అందులో ఏది యూజ్ చేస్తున్నారు అనేది కామెంట్ లో షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి యూజ్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.